దీన్ని ఇప్పుడు మనం ఎందుకు ఎక్కువగా దీన్ని మరింతగా అందరూ కన్జ్యూమ్ చేయాలి, దీన్ని బతికించుకోవాలి మనం అనే పాయింట్‌కి ఎందుకు వచ్చామండి? అంటే దీనిలోని ఔషధ గుణాలు బయటపడిన తర్వాత ఇది అనిపించిందా? ఎందుకంటే మేము సేవ్ సంస్థ తరపున ఈ వ్యవసాయం గురించి ఇలా ప్రచారం చేస్తున్నప్పుడు వారి ద్వారా వీరి ద్వారా తెలుసుకొని ఈ బియ్యాన్ని వాడి లబ్ధి పొందిన వారు ఉన్నారు. వారి ద్వారా కొందరు మా ఆఫీస్‌కి ఎలా వస్తారంటే వాళ్ళు యంగ్‌స్టర్స్ ఉంటారు. వాళ్ళకి పిల్లలు పుడతాం అనే సమస్య ఉన్నది. ముఖ్యంగా ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఫర్టిలిటీ సమస్యలకు కూడా ఇది అలాంటి వాళ్ళు మాకు అప్రోచ్ అవుతున్నారు. సో వారిని గమనించినప్పుడు వాళ్ళ వయసు 30 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు హెల్తీగానే ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. ఇంపార్టెన్సీ కావచ్చు, ఆడవాళ్ళు పీసీఓడి కావచ్చు, ఇలాంటి సమస్యలతో మా ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో మాకు అర్థమైంది ఏంటంటే దీన్ని వాడే విధానం తెలుసుకుంటే చాలా మటుకు సొల్యూషన్ వచ్చేస్తుంది. అన్నంగా తినడం ద్వారానే సరిపోతుంది. బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.